వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ ఏంటంటే పులిహార. చింతపండు పులిహార నచ్చిన వాళ్ళు అంటూ ఉంటారా చెప్పండి. మనం ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గ్రౌండ్ నట్స్ తీసుకున్నానండి, 9 గ్రీన్ చిల్లీస్, 6 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను, కొంచెం కర్రీ లీవ్స్, 1 కప్ ఆయిల్ కూడా తీసుకున్నాను, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. 8 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. పులిహార తాలింపులో వేసుకోవడానికి తాలింపు దినుసులు తీసుకున్నాను. ఒక ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 15 నిమిషాలు. తర్వాత ఒక ప్యాన్లోని 1 కప్ ఆయిల్ వేసి ఫస్ట్ గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం గ్రౌండ్ నట్స్ ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వాటిలో యాడ్ చేసుకోవాలండి. కర్రీ లీవ్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పల్ప్ అంతా మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కలిపి ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ బాయిల్ చేయాలండి. కొంచెం దగ్గర పడింది కదా, చూసారా మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ కొంచెం పక్కన పెట్టుకోవాలి. మొత్తం నేను ఈ గిన్నెలోనే పులిహోర కలుపుదాం అనుకున్నానండి, అందుకనే కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. కావాలంటే మనం కొద్దిగా వేసుకోవచ్చు. ఫస్ట్ రైస్ వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నానండి, మీరు కావాలంటే వైట్ రైస్ తీసుకోవచ్చు. రైస్ కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత ఆ పేస్ట్ని కొంచెంగా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, రైస్ పొడిగా వస్తుందని. ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకున్నాను. రైస్తో సెట్ అవుతుంది కదండి, అందుకే టేస్ట్ చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. ఒకసారి వేసామనుకోండి ఎక్కువ పులుపు కానీ ఎక్కువ సాల్ట్ కానీ అయిపోవచ్చు. అందుకే మనం కలుపుకుంటూ కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ మళ్ళీ ఒక 2 స్పూన్స్ వేసాను, కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు టేస్ట్కి. అలా చక్కగా మొత్తం మన పులిహోర పేస్ట్తో కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుందండి. ఇంత టేస్టీ పులిహోరతో ఏదైనా ఫ్రైతో తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.